ఫిషింగ్ అని వస్తే దారి తప్పి కొండపైకి వచ్చాం. హలో గాయ్స్, నమస్తే. ఫిష్ హంటింగ్ చేద్దాం పదండి. మార్నింగ్ 4 o'clockకి నేను నా ఫ్రెండ్ ఉదయ్ అయితే ఫిషింగ్కి అయితే స్టార్ట్ అయ్యాం. మొత్తానికి ఫిషింగ్ అయితే వచ్చేసాం, కానీ ఇంకా చీకటిగానే ఉంది. మార్నింగ్ కదా 4 o'clockకి. సో నేనైతే సెటప్ అయితే చేసుకుంటున్నాను. సెటప్ చేసి ఫిషింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా చీకటిగానే ఉంది, కానీ ఏదో ట్రై చేద్దాం, చీకట్లో ఏమైనా పడతాయేమో కానీ. మొత్తానికి మార్నింగ్ అయితే అయింది. మార్నింగ్ కదా, కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. ఇప్పటివరకు అయితే ఏం పడలేదు, ఇప్పుడు పడే ఛాన్స్లు అయితే ఎక్కువగా ఉంది. సో ఇప్పుడైతే ఒక బీరోల్ వేసుకుందాం. ఫిషింగ్ అయితే స్టార్ట్ చేస్తాను, చూద్దాం ఏం దొరుకుతుందో. ఈ లొకేషన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం కొండల మధ్యలో ఉంది ఈ స్పాట్. ఎవ్వరికీ తెలియదు అనుకుంటా ఇక్కడ, కానీ ఫిషింగ్ అయితే ఫస్ట్ టైం రావడం ఇక్కడ. చూద్దాం ఫిష్ దొరుకుతుందో లేదో. యాక్చువల్లీ ఈ లొకేషన్ అయితే నాకు రూట్ అయితే తెలియదు, మా ఫ్రెండ్ చెప్పడం బట్టి వచ్చాము. సో ఎత్తుక్కుని చాలాసేపు తర్వాత వచ్చాము, చాలా టైం వేస్ట్ అయింది. మళ్ళీ వేరే స్పాట్ కూడా ఉంది, వేరే స్పాట్ చూద్దాం అక్కడ కూడా వెళ్ళి, కానీ దాని రూట్ కూడా తెలియదు. ఇలాంటి కొత్త స్పాట్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఫిష్ ఎక్కడ ఉన్నది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్లో క్యాస్టింగ్ చేసి ట్రై చేయాలి. ఈ కార్నర్స్ అన్నీ కవర్ చేశాక తర్వాత కొంచెం ఫర్దర్గా వెళ్ళి క్యాస్ట్ చేయాలి. ఇప్పుడు మనకి ఫిష్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. Fish on guys. Fish on. Yeah. ఉంటా కొంచెం పెద్దది అనుకుంటాం మన దాంట్లో. చెప్పు గాయస్, ఇప్పుడే పడింది. మార్నింగ్ వచ్చాం కదా, సరే నాకు తెలిసి ఒక 800 grams అలా ఉండొచ్చాము నేను అంచనా ప్రకారం. వెయింగ్స్కి వెళ్తా. ఇంకా మనం ఫిషింగ్ అయితే చేద్దాం, ఇంకా కొంతసేపు చూద్దాం ఏం దొరుకుతుందో. చూసారా, ఇటు పళ్ళు చూడండి, చాలా షార్ప్గా ఉన్నాయి. హుక్ సెట్ బాగా అయింది. అనూప్ చేద్దాం. హుక్స్ మొత్తానికి ఒక ఫిష్ అయితే దొరికింది గాయస్. సో మేమైతే ఇంకా వేరే స్పాట్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ దారిలో చిన్న టిఫిన్ షాప్ అయితే కనిపించింది, కానీ టిఫిన్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. సో ఇక్కడైతే మేము తినేసి వేరే స్పాట్కి అయితే బయలుదేరుతాం.
వేరే స్పాట్కి అయితే బయలుదేరాం, కానీ గూగుల్ మ్యాప్స్లో కొండ దాటిన తర్వాత స్పాట్ ఉంటుంది అని చెప్పారు. సో కష్టపడి కొండ ఎక్కాం, కానీ ఆ తర్వాత చూసారుగా మొత్తం మొక్కలు ఉన్నాయి. అక్కడ ఏం వాటర్ లేదు, ఏం లేదు, స్పాట్ అయితే లేదు. మొత్తానికి దారి తప్పి ఎటో వస్తాము. మళ్ళీ వెనకాలకి వెళ్ళడానికి కూడా కష్టంగానే ఉంది ఇప్పుడు. కానీ అంతలోపల చిన్న డ్రోన్ షాట్స్లా తీద్దామని చిన్న ట్రై చేసాం. కానీ చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో, కొంచెం వెరైటీగా వచ్చింది. డ్రోన్ షాట్స్ లాగా ఉన్నాయి లేదో కామెంట్ చేయండి. ఏం చేస్తున్నారా? తీరా ఏం చేస్తున్నారా నువ్వు? అరే నువ్వు టైం బాక్స్ చేస్తున్నావు. ఇప్పుడు చూడు టైం వేస్ట్ చేస్తున్నారా నువ్వు? నేను 5కి వెళ్ళాలంటే ఇక్కడ టైం అంతా వేస్ట్ చేస్తున్నారా? ఏమో ఆవిడ తెలుసు. ఆగు, ఫోన్ కనెక్ట్ చేస్తే తెలుస్తుందిరా కరెక్ట్గా మన ఫ్రేమింగ్. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఇంటికి ఇంకా వెళ్ళిపోవడం కాదు మరి ఎందుకు టైం పక్క చేస్తున్నావు? ఇక్కడ 12 అయ్యింది అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత. మొత్తానికి మా ఊరు తిట్టడం వల్ల వేరే స్పాట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రూట్ ఫిషింగ్ చేస్తున్నాం, కానీ ఏం లక్ లేదు, ఏం ఫిష్ అయితే పడలేదు. సో ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.